ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఫస్ట్ క్వశ్చన్ చూస్తూనే ఉంటే ఏబిసి, ఏబిసి అనేటి చరరాశులు, రైట్. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఇప్పుడు ఏ జీరో అయిందనుకోండి, ఏ జీరో అయిందనుకోండి, ఎక్స్ స్క్వేర్ ఇంటూ జీరో ఏమవుతుంది? జీరో అవుతుంది. జీరో అవుతే డిగ్రీ ఏమవుతుంది? 1 అవుతుంది. కానీ వర్గ సమీకరణము అని అంటే డిగ్రీ 2 ఉండాలి. కాబట్టి ఫస్ట్ కండిషన్ ఏ అనేది నాట్ ఈక్వలెంట్ టు 0, ఏ అనేది నాట్ ఈక్వలెంట్ టు 0, ఏ నాట్ ఈక్వలెంట్ టు 0. సార్ ఏ నాట్ ఈక్వలెంట్ టు 0 అవుతే దీనికి 2 కండిషన్లు వస్తాయి. ఏ గ్రేటర్ దాన్ 0 రావచ్చు, ఏ లెస్ దాన్ 0 రావచ్చు. ఈ పాయింట్కి మనం మళ్ళీ వద్దాం. ఏ సున్నా కాకపోతే ఏమవ్వచ్చు సార్? 0 కంటే ఎక్కువ కావచ్చు, 0 కంటే తక్కువ కావచ్చు. దీని దగ్గరికి వద్దాము. ఏకి 2 వాల్యూలు ఉన్నాయి, గ్రేటర్ దాన్ 0 కావచ్చు, లెస్ దాన్ 0 కావచ్చు, గ్రేటర్ దాన్ 0 కావచ్చు, లెస్ దాన్ 0 కావచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. ఈ గ్రేటర్ దాన్ 0 మీద మనకొక గ్రాఫ్ వస్తుంది, లెస్ దాన్ 0 మీద మనకొక గ్రాఫ్ వస్తుంది. అది మనం లెవెల్ 2 క్లాస్లో చూద్దాం. ఇదొక గ్రాఫ్ వస్తుంది, ఇదొక గ్రాఫ్ వస్తుంది, ఇదొక గ్రాఫ్ వస్తుంది. జస్ట్ ఇక్కడ ఇట్లా రాసుకోండి సార్. దీని గ్రాఫ్ ఇలా ఉంటుంది, దీని గ్రాఫ్ ఇలా ఉంటుంది. సార్ ఎందుకు సార్ ఉంటుంది అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెవెల్ 2లో. జస్ట్ ఈ డయాగ్రామ్ పెట్టుకోండి. ఏ గ్రేటర్ దాన్ 0 అంటే గ్రాఫ్ పైకి వెళ్తుంది, గ్రాఫ్ ఇలా పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు చూడండి సార్, పైకి వెళ్ళినప్పుడు మనము ఇది పైకి వెళ్తూ ఉంటుంది. అంటే ఈ యొక్క సమీకరణం యొక్క మ్యాక్సిమం వాల్యూ ఇన్ఫైనట్ అవుతుంది. ఏ లెస్ దాన్ 0 అయితే గ్రాఫ్ కిందికి వస్తుంది. సార్ ఎలా సార్ ఈ గ్రాఫ్ వచ్చింది అది నేను రైట్ ఫస్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత సెకండ్ క్లాస్ మొత్తం దీని మీదనే. ఇది ఫస్ట్ పాయింట్, జస్ట్ ఆ పాయింట్ రాసుకోండి. సెకండ్ పాయింట్, ఏఎక్స్ ఒక వర్గ సమీకరణాన్ని తీసుకుంటున్నాను. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఇక్కడ నేను ఏ కామన్ తీస్తే ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏఎక్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏఎక్స్ ప్లస్ సి బై ఏ. దీన్ని నేను ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ బి బై ఏఎక్స్ ప్లస్ సి బై ఏగా రాసుకుంటున్నాను. సార్ ఎందుకు సార్ ఇలా రాసుకుంటున్నారంటే దీనికి డిగ్రీ ఎంత ఉంది? 2 ఉంది. డిగ్రీ 2 ఉంటే మ్యాక్సిమం ఎన్ని రూట్స్ వస్తాయి? 2 రూట్స్ వస్తాయి. మ్యాక్సిమం 2 రూట్స్ వస్తాయి. డిగ్రీ 2 ఉంటే మ్యాక్సిమం మూలాలు ఎన్ని ఉంటాయి? 2 మూలాలు ఉంటాయి. డిగ్రీ 3 ఉంటే మ్యాక్సిమం ఎన్ని మూలాలు ఉంటాయి? 3 మూలాలు ఉంటాయి. డిగ్రీ n ఉంటే మ్యాక్సిమం ఎన్ని మూలాలు ఉంటాయి? n మూలాలు ఉంటాయి. ఎందుకు సార్ అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక 5-10 నిమిషాల తర్వాత. డిగ్రీ ఈ పాయింట్ని మీరు రాసుకోండి సార్. డిగ్రీ గనక n ఉంటే ఆ సమీకరణానికి మొత్తము ఎన్ని మూలాలు ఉంటాయి? మ్యాక్సిమం n మూలాలు ఉంటాయి. మ్యాక్సిమం n రూట్స్, రూట్ అంటే మూలము, మ్యాక్సిమం n మూలాలు ఉంటాయి. ఇది ఎందుకు అవుతుంది సార్? గ్రాఫ్ తోటి కూడా మీకు చాలా బాగా అర్థమవుతుంది. సో డిగ్రీ 2 ఉంటే మ్యాక్సిమం n మూలాలు ఉంటాయి. సార్ ఇలా ఎందుకు రాసుకున్నారంటే ఇప్పుడు ఆల్ఫా బీటాని నేను ఇలా రాసుకోవచ్చు. ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా, ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సార్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్ అని అంటే ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటాగా రాసుకోవచ్చు. ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. మూలాల యొక్క రైట్ యాడ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత? మైనస్ బి బై ఏ. మూలాలను కూడితొచ్చింది మైనస్ బి బై ఏ. మూలాల లబ్ధం ఎంత? సి బై ఏ. ఇది స్టార్ మార్క్ పెట్టుకోండి. మూలాల లబ్ధం ఎంత? సి బై ఏ. దీని ఇంపార్టెన్స్ నేను చెప్తాను సార్. ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా సి బై ఏ. ఒక
ఈక్వేషన్ ఎక్స్ప్రెషన్ని తీసుకున్నాను. ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, ఏ కామన్ తీశాను, ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏ ఎక్స్ ప్లస్ సి బై ఏ. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ బి బై ఏగా రాశాను. ఎందుకనంటే రెండు మూలాలు ఉంటాయి, ఆల్ఫా అండ్ బీటా. దీన్ని నేను ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటాగా రాసుకోవచ్చు. ఇక్కడ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. అంటే ఆల్ఫా బీటా అనేవి మూలాలు అవుతే మూలాల మొత్తము వాల్యూ ఎంత, మైనస్ బి బై ఏ. మూలాల లబ్ధము వాల్యూ ఎంత, సి బై ఏ. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్ ఇది. మూలాలను కూడితే వచ్చే వాల్యూ మైనస్ బి బై ఏ, మూలాల లబ్ధము సి బై ఏ. దాని ఇంపార్టెన్స్ ఏంటో చూడండి.